ఒక ఊరిలో దేవదత్తుడనే శ్రీమంతుడు ఉండేవాడు. అతను దేహి అని అడిగిన వాడికి అంతా దాన ధర్మాలు చేయటం ఆయనకు బాగా అలవాటైపోయింది. పేద సాధుల మాట అట్టుంచి జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టేవాళ్ళు. ప్రతిరోజు దాన ధర్మాలు ఎంత ఎక్కువ చేస్తే దేవదత్తుడికి అంత ఆనందంగా ఉండేది. అలా ఎడాపెడా దానాలు చేస్తుంటే ఎంత డబ్బైనా కరిగిపోక తప్పదు కదా! అలా దేవదత్తుడి డబ్బంతా అయిపోయింది. ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, ఇతర ఆస్తులు అమ్మేసి ఉన్నదంతా దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేసి దేవదత్తుడు కటిక దరిద్రుడైపోయాడు. ఆయన తన భార్య బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాపురముంటూ తిండికి కూడా ఇబ్బంది పడసాగాడు. ఈ స్థితిలో కూడా ఎవరైనా తన వాకిట ఆకలితో నిలబడితే తను తినే తిండి కూడా వాళ్ళకు పెట్టేవాడు. అలా జీవించడం దేవదత్తుడికి రోత అనిపించింది. చేసే దాన ధర్మాలు చేస్తే బతకాలి, లేకపోతే చనిపోవడమే మంచిదని అతను తోచింది. అందుచేత ఆయన తన భార్యతో, నేను వెళ్ళి డబ్బు సంపాదించుకు వస్తాను, నువ్వు కూలీ నాలి చేసైనా సరే బిడ్డలకి తిండి పెడుతూ ఉండు అని చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. అయితే ధనం ఎలా సంపాదించాలో దేవదత్తుడికి తెలియలేదు. అందుచేత అతను తిన్నగా అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితం చాలించాలని నిశ్చయించాడు. చావు ఎలా వస్తుందో అతనికి తెలియదు. తాను ఆకలితో మాడి చావచ్చు, లేదా ఏ కుర్రోడ మగమో తను చంపి తినవచ్చు. ఏ రూపంలో వస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూస్తూ దేవదత్తుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఇదంతా చెట్టు మీద ఉన్న ఒక యక్షుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. దేవదత్తుడు చూస్తే తపస్సు చేసుకున్న వాళ్ళ లేడు, మామూలు మనిషి. అడవిలో చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? ఈ సంగతి తేల్చుకుందామని యక్షుడు చెట్టు దిగి వచ్చి, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు దేవదత్తుడు యక్షుడితో తన కథ అంతా చెప్పి, ఎంతమంది దారిద్రమో పోగొట్టడానికి నా జీవితాన్ని దారిపోసి నేను దరిద్రుడయ్యాను, ఇక నాకు జీవించాలని లేదు అన్నాడు. అప్పుడు యక్షుడు దేవదత్తుడు దాన దీక్షను మెచ్చుకొని అతనికి ఒక పెట్టి ఇస్తూ, ఈ పెట్టెని తీసుకుని వెళ్ళు, ఇందులో నువ్వు చేయి పెట్టినప్పుడల్లా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో దాన ధర్మాలు చేస్తూ దారిద్ర్యం బాధ లేకుండా నీ భార్యాబిడ్డలతో సుఖంగా ఉండు అని మాయమయ్యాడు. ఏ దేవో దానికి మహిమగల పెట్టె ఇచ్చినట్టు దేవదత్తుడు తెలుసుకొని పరమానంద భక్తుడై ఇంటికి వెళ్ళాడు. పెట్టెలో చేయి పెడితే అందులో ధనం ఉండేది. ఆ ధనంతో తన ఇంటికి కావలసినవి కొనుక్కొని ఎప్పటిలాగే దాన ధర్మాలు చేస్తూ ఆస్తులు పాస్తులు కొనే ఆలోచన తలపెట్టక ఆ పూరి గుడిసెలోనే సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఆ ఊళ్ళోనే సంఘర్షణ అనే ముచ్చువెదవ ఒకడున్నాడు. వాడు దేవదత్తుడి జీవితంలో కలిగిన మార్పులన్నీ గమనిస్తూ ఉన్నాడు. కానీ తిండికి కూడా లేని నిరుపేద అయిన దేవదత్తుడు ఎలా ముందులాగా దాన ధర్మాలు చేయగలుగుతున్నాడో అతనికి అర్థం కాలేదు. ఈ రహస్యం తెలుసుకోమన్నామనే ఉద్దేశంతో వాడు దేవదత్తుడి ఇంటికి వెళ్ళి అడిగాడు. అప్పుడు దేవదత్తుడు తన విచిత్రమైన పెట్టెలో చేయబెట్టి పట్టెడు డబ్బులు తీసి వాడికి అతని చేతిలో ఉంచాడు. అయ్యా, తమరు దాన ధర్మాల కింద తమ సరస్వం తెగనమ్మారు కదా, ఈ స్థితిలో కూడా అడిగిన వారికల్లా దానాలు ఎలా చేయగలుగుతున్నాడే, చాలా వింతగా ఉంది అన్నాడు అతను. అంతా దేవుడి దయ అని దేవదత్తుడు చెప్పాడు. అప్పుడు సంఘర్షణుడు దేవదత్తుడు ఇల్లంతా కలిగి చూశాడు. ఆ పూరి గుడిసెలో డబ్బు దాచిపెట్టే దగ్గర ఒక పెట్టె లేదు, కొయ్య పెట్టె కూడా లేదు. మరి దేవదత్తుడి రహస్యం అంతా ఆ వింత పెట్టెలోనే ఉందని నిశ్చయించుకొని ఒకనాటి రాత్రి యక్షుడు ఇచ్చిన ఆ పెట్టెను కాస్త దొంగతనంగా తీసుకుపోయాడు. సంఘర్షణ శ్రమంతా వృధా అయింది. ఎందుకంటే వాడు ఆ పెట్టెని ఇంటికి తీసుకుపోయి తెరిచి చూస్తే అందులో చిల్లి గవ్వ కూడా లేదు. చివరికి పొయ్యిలో పెట్టి కాల్చడానికైనా కొయ్యి పెట్టి కాదే, పెద్దరాయితో కొట్టినా అది సొట్ట కూడా పడలేదు. ప్రాణం విసికి సంఘర్షణుడు ఆ పెట్టెను అటకపైన పరవేశాడు. వాడికి దేవదత్తుడి పైన చాలా కోపం వచ్చింది. ఎందుకంటే దేవదత్తుడు సంఘర్షణ అడిగితే తన రహస్యం చెప్పక అంతా దేవుడి దయ అన్నాడు కదా. ఈ రహస్యం తను కనుక్కోలేకపోతే కనీసం రాజుగారైనా కనుక్కోలేకపోతారు అనుకొని ఆ నీచుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మన ఊళ్ళో దేవదత్తుడనే వాడున్నాడు. వాడు దాన ధర్మాలు చేసి తన సర్వస్వము పోగొట్టున్నాడు. వాడికి ఈ మధ్య ఏదో నిధి నిక్షేపం దొరికినట్టుంది.
ఎందుకంటే వాడు మళ్ళీ వెనకట్లాగే అందరికీ ఎడాపాడా దాన ధర్మాలు చేస్తున్నాడు. రాజ్యంలోని నిధి నిక్షేపాలన్నీ రాజుగారి సొత్తే కనుక నేను మీకు మనవిని చేస్తున్నాను అని చెప్పాడు. అది వినగానే రాజు మంత్రితో, మీరు భటులను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ దేవదత్తుడి ఇల్లు సోదా చేసి నిధి నిక్షేపాలేమైనా ఉంటే వెంట పెట్టుకొని రండి అన్నాడు. ఆ ప్రకారం ఈ మంత్రి భటులతో సహా దేవదత్తుడి ఇంటికి వెళ్ళాడు. ఆ పురి గుడిసె చూస్తేనే మంత్రికి దేవదత్తుడి దారిద్ర్యం అవగాహన అయింది. అయినప్పటికీ ఆయన దేవదత్తుణ్ణి, నీ ఇంట నిధి నిక్షేపాలున్నాయని తెలిసింది, అలాంటిది ఏమన్నా ఉంటే తక్షణం రాజుగారికి పరంచేయి అని మంత్రి ఆజ్ఞాపించాడు. మహాప్రభు, నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అన్నాడు దేవదత్తుడు. అంతా పేదవాడికి దారుణంగా దాన ధర్మాలు చేస్తున్నావు, మరి ఎలాగా అని మంత్రి అడిగాడు. ఒక యక్షుడు నాకొక కోరిక తెలుసుకొని అనుగ్రహించి నాకొక పెట్టిచ్చాడు. అందులో నేను చేపెట్టినప్పుడల్లా డబ్బు వస్తుంది. ఆ డబ్బే దాన ధర్మాలకు వినియోగిస్తున్నాను. ఆ పెట్టెని కాస్త నేను రాత్రి ఎవరో ఎత్తుకుపోయారు. ఇవాళ నేను ఎవరికి చిల్లిగవ్వ కూడా దానం చేయలేదు. అది నాకెంతో బాధగా ఉందని దేవదత్తుడు మంత్రికి చెప్పాడు. దేవదత్తుడు నిజమే చెప్తున్నాడని మంత్రికి అనిపించింది. అంతేకాదు దేవదత్తుడు పెట్టెను దొంగిలించిన వాడే సంఘర్షణ అయ్యే ఉంటాడని ఆయన ఊహించాడు. అందుచేత ఆయన భటులతో సంఘర్షుడి ఇంటికి వెళ్ళి ఇల్లంతా శోధించగానే అటకపైన పెట్టె దొరికింది. మంత్రి నిలదీసి అడిగిన మీదట సంఘర్షణుడు తాను ఆ పెట్టెను దొంగిలించిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. కానీ అందులో ఏమీ లేదని, దేవదత్తుడు తన ధనాన్ని ఇంకెక్కడో దాచాడని చెప్పాడు. రహస్యంగా మంత్రి ఆ పెట్టెను తీసుకొని సంఘర్షణను బంధించమని తన భటులతో చెప్పి వాణ్ణి తన వెంట రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. మంత్రి చెప్పిందంత విని రాజుగారు దేవదత్తుడి కోసం మనుషులను పంపాడు. దేవదత్తుడు వచ్చాడు. అతను తన పెట్టెను గుర్తించాడు. ఇది అపరూపమైన పెట్టెని విని మేము నిన్ను తెప్పించాము. ఇందులో విశేషం ఏమీ లేదే, దీన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అని రాజుగారు దేవదత్తుని అడిగాడు. అప్పుడు దేవదత్తుడు ఆ పెట్టెను తీసుకొని అందులో చేయబెట్టి గుప్పెడు డబ్బులు తీసి అక్కడ ఉన్న భటులకు అందరికీ పంచిపెట్టాడు. మేం చేయి పెడితే ఏమి దొరకలేదే, నువ్వేమన్నా మంత్రం చదివావా అని రాజుగారు అడిగాడు. మంత్రం ఏమీ లేదు మహారాజా, నేను తప్ప వేరెవరు చేపెట్టినా అందులో ఏమీ దొరకదు అన్నాడు దేవదత్తుడు. రాజు మంత్రి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. తర్వాత రాజుగారు దేవదత్తుడితో, ఈ పెట్టె నిధి నిక్షేపం కన్నా ఎక్కువైంది, అంచేత అది నా ఆధీనంలో ఉండటానికి వీల్లేదు. ఇది దివాణంలోనే ఉండాలి. నువ్వు తీస్తే తప్ప అందులో నుంచి డబ్బు రాదు కనుక నువ్వు రోజు ఇక్కడికి వచ్చి దివాణా ఖజానా నింపుతూ ఉండు. నీకు మంచి జీతం ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇంకా దేవదత్తుడు సరైనక చేసేదే లేక రాజభటులు కొన్ని వేల సంచులను మోసుకొచ్చి దేవదత్తుడు పక్కన పేర్చాడు. పెట్టి నుండి ధనం తీసి ఆ సంచులు నింపసాగాడు. రాజు దేవదత్తుడు చేయి పెట్టాడే కాని అందులో ఏమీ లేదు. పెట్టె ఖాళీగా ఉంది. ఇలా దేవదత్తుడికి ఎన్నడూ జరగలేదు. అతను ఎన్నోసార్లు పెట్టెలో చేయి పెట్టి చూశాడు. కానీ పెట్టెలో అతని చేతికి ఏమీ చెక్కలేదు. దొంగ వేషం వేస్తున్నావా, నిన్ను చిత్రవద చేయిస్తాను అని రాజు దేవదత్తుని బెదిరించాడు. కానీ దేవదత్తుడికి అంతకన్నా పెద్ద దిగులు పట్టుకుంది. ఈ పెట్టెలో నాకు డబ్బు దొరకపోతే నేను దాన ధర్మాలు ఎలా చేయగలను అని అతను విలిపించాడు. అక్కడే ఉన్న మంత్రి సూక్ష్మ బుద్ధి గలవాడు. దేవదత్తుల్లో కపటం ఏమి లేదని గ్రహించి ఆయన రాజుతో దేవదత్తుని క్షమించమని ఆ పెట్టె అతనికే ఇచ్చి పంపేయమని అన్నాడు. దేవదత్తుడు తన పెట్టెను తీసుకొని ఇంటికి పోయి అందులో చేపెట్టేసరికి చేతి నిండా ధనం దొరికింది. పెట్టె మహిమ తిరిగి వచ్చినందుకు సంతోషపడి అతని జీవితం అంతా దాన ధర్మాలతో సుఖంగా గడిపాడు. ఇక్కడ రాజు మంత్రిని, ఎందుకు నువ్వు ఆ డబ్బా అతనికి ఇచ్చి పంపించావు అన్నాడు. అందుకు ఆయనకి వరాలు శక్తులు ఏమీ లేవు మహారాజా, ఆయన దాన ధర్మాలు నిర్విఘ్నంగా చేసే వరాన్ని మాత్రమే ఇచ్చాడు ఆ యక్షుడు. అది దాన ధర్మానికే పనికొస్తుందే తప్ప మన ఖజానా నింపడానికి కాదు అని మంత్రి చెప్పాడు.